ఈ వారం నామినేషన్లలో ఉన్న వాళ్లలో శనివారం ఎపిసోడ్లో నబీల్ని సేవ్ చేశారు. ఇక మిగిలిన నలుగురు ప్రేరణ, మణికంఠ, సోనియా, ఆదిత్య హోమ్లలో ఆల్రెడీ మణికంఠ డేంజర్ జోన్లో ఉంటాడని నిన్ననే చెప్పేశారు. ఎందుకంటే హౌస్లో ఉన్న శుద్ధ పూసలంతా మణికంఠని జీరో అని స్టాంపులు వేశారు కాబట్టి. వాళ్ళ నిర్ణయం ప్రకారం నామినేషన్లలో ఉన్న మణికంఠ చివరి వరకు డేంజర్ జోన్లోనే ఉంటాడని చెప్పారు నాగార్జున గారు. కాబట్టి ఈ సేవింగ్ ప్రాసెస్ లో సోనియా, ఆదిత్య హోమ్, ప్రేరణ ఈ ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. ఇందులో ప్రేరణ సేఫ్ అయింది. మిగిలిన వారిలో డేంజర్ జోన్ లో ఉన్న మణికంఠతో పాటు సోనియా, ఆదిత్య హోమ్లను యాక్షన్ రూమ్ లోకి పిలిచారు నాగార్జున గారు. ఇక ఈ ముగ్గురిలో మళ్ళీ ఎవరు తిరిగి వస్తారో తెలియదు కాబట్టి హౌస్ లో వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. సోనియా వెళ్తూ చిన్నోడికి డీప్ హగ్ ఇచ్చి నన్ను గుర్తు చేసుకొని ఇంప్రూవ్ అవ్వు అని అన్నది. మణికంఠ అయితే ప్రేరణ, విష్ణులు టాప్ లో ఉండాలి, అలా ఆడాలి అని చెప్పాడు. ఇక యాక్షన్ ఎపిసోడ్ లోకి వెళ్ళిన తర్వాత మణికంఠ ఆల్రెడీ డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి సోనియా, ఆదిత్య హోమ్లు మాత్రమే సేవింగ్ టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో ఆదిత్య హోమ్ సేఫ్ అయ్యి తిరిగి హౌస్ లోకి వెళ్ళాడు. ఆదిత్య హోమ్ సేఫ్ కాగానే చిన్నోడు, పెద్దోడు ముఖాలు చూడాలబ్బా మామూలుగా లేవు. సోనియా నవ్వుతూనే ఆల్ ది బెస్ట్ చెప్పింది. మన శుద్ధపూస యష్మి అయితే ఓ మై గాడ్ అని అనేసింది. ఇక చివరికి మణికంఠ, సోనియాలు మాత్రమే మిగిలారు. ఆ తర్వాత నాగార్జున కొత్త ఫిట్టింగ్ పెట్టారు. హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్ తో మాట్లాడుతూ మీరు మణికంఠ ఆటలో పనికిరాడు, జీరో అని అన్నాడు. అతను డేంజర్ జోన్ లో ఉన్నాడు. అలాగే ఆడియన్స్ సోనియాని లీస్ట్ ఓటింగ్ లో డేంజర్ జోన్ లో పెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హౌస్ లో ఉన్న మీ 9 మంది ఎవరి పక్షాన నిలబడితే వాళ్ళు హౌస్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సోనియా, మణికంఠలో ఎవరు ఉండాలో వెళ్లాలో నిర్ణయం మీదే అని నాగార్జున గారు అన్నారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ అని చెప్పి సోనియా లీస్ట్ ఓటింగ్ లో ఉందని కూడా చెప్పి మళ్ళీ ఈ చెత్త ఫిట్టింగ్ ఏంటో అర్థం కాలేదు. మీరు వేసే ఓటింగ్ మీకు, నాకు తప్ప యాక్షన్ రూమ్ లో ఉన్న వాళ్ళకి తెలీదు. కానీ మిమ్మల్ని ఆడియన్స్ వాచ్ చేస్తుంటారు. మీకు 8 సెకండ్లు మాత్రమే టైం అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు నాగార్జున గారు. మణికంఠ హౌస్ లో ఉండాలని కోరుకునే వాళ్ళు లేచి నిలబడండి అని అడిగారు నాగార్జున. దాంతో హౌస్ లో ఉన్న 9 మందిలో నిఖిల్, పృథ్వీ, నైనికల్ తప్ప మిగిలిన 6 నబీల్, ఆదిత్య హోమ్, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, సీతలు మణికంఠకే జై కొట్టారు. దాంతో నాగార్జున ఆడియన్స్ ఓటింగ్, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అయిందని ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత యాక్షన్ రూమ్ లో ఉన్న సోనియా మణికంఠలతో మాట్లాడారు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం, హౌస్ ఓటింగ్ ప్రకారం సోనియా నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని బాంబ్ పెల్చారు నాగార్జున. ఆ తర్వాత మణికంఠ డేంజర్ జోన్ వరకు వచ్చినందున నిన్ను జైలుకు పంపిస్తున్నాము. జైలు నుంచి ఎప్పుడు బయటికి రావాలనేది బిగ్ బాస్ ప్రకటిస్తారు అని చెప్పారు నాగార్జున. దాంతో మణికంఠ తనని సేవ్ చేసిన ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇక సోనియా ఎలిమినేషన్ అనివార్యమైంది. అయితే బిగ్ బాస్ హిస్టరీలోనే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేసి లీస్ట్ ఓటింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ హౌస్ మేట్స్ నిర్ణయం తీసుకోవడం అనేది ఇదే తొలిసారి. మొత్తానికి అటు ఆడియన్స్ తో పాటు హౌస్ మేట్స్ కూడా చీ కొట్టడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది సోనియా ఆకుల. ఇక ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చి బాంబ్ పేల్చింది సోనియా. సోనియా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత జర్నీ వీడియోను చూపిస్తారు నాగార్జున. అనంతరం బ్యూటిఫుల్ జర్నీ సోనియా, హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి అని అన్నారు. గుడ్ వన్ సార్ అంటుంది సోనియా. గుడ్ వన్ ఏంటి, కొంచెం షాక్ లో ఉన్నావా అన్నారు నాగార్జున. మార్నింగ్ నుంచి బయటికి రావడానికి సిద్ధంగానే ఉన్నాను. నిజానికి నేను ఒంటరిని అయిపోయాను. నేను కాలేజీలో కూడా అంతే. నన్ను అంతగా ఇష్టపడరు, కానీ నేను మారను. ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు చెప్తాను అంటూ సోనియా చెబుతూ ఉంటే అది చాలా మందికి నచ్చదు అంటారు నాగార్జున. అవును నచ్చదు, కానీ నేను మార్చుకోదలుచుకోలేను సార్. నేను ఏమనుకుంటా అంటే నేను నేర్చుకున్నది నా జీవితం నుంచి నేర్చుకున్నా. చెబితే మంచిగా ఉంటుందని, కానీ చెప్పే పద్ధతి మార్చుకుంటే బాగుండు అని చాలాసార్లు అనుకున్నా, ట్రై చేసిన. అలాగే ఇంత మార్చుకుంటేనే ఈడి దాకా వచ్చిన. నేను లాస్ట్ వీక్ ఎగ్ గేమ్ ఆడినప్పుడు నేను చాలా ఆలోచించిన సార్. ఫిజికల్ అవ్వడానికి చాలా ఆలోచించాను. ఎందుకంటే నేను ఎప్పుడు డాన్స్ లో, ఆటలో ఇంత లేదు. నాకు కరాటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నా అని చెప్పింది. అనంతరం నాగ్పై ఓ బాంబ్ విసిరింది. తన ఎలిమినేషన్ కి హౌస్ నాగార్జున కూడా ఒక కారణం అన్నట్టుగా నేను మీ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశా. ముందు వారం మీరు నాకేం చెప్పలేదు, సెల్ఫ్ డౌట్ వద్దని అన్నారు. కాబట్టి నేను బాగానే ఆడుతున్నానని అనుకున్నా అని చెప్పింది సోనియా. అందుకే కదా చెప్పుకోమని ఆడినా అంటారు నాగార్జున. అదే సార్, గేమ్ క్లారిటీ గురించే మాట్లాడినా. ఇంకో విషయం ఏంటంటే సార్, నిఖిల్, పృథ్వీ ఇద్దరు నేను చెప్పింది విననే వినరు. నేను కేవలం ఇలా కాదు అలా అని సలహా ఇవ్వడమే తప్ప వాళ్ళు విననే వినరు అంటుంది సోనియా. ఆ మాటలన్నీ హౌస్ మేట్స్ ముందు మాట్లాడు అంటూ హౌస్ మేట్స్ తో మాట్లాడించారు నాగార్జున. సీతు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే విష్ణుతో ఒకటి, సీతుతో మొదటిలోనే నామినేషన్ చేశాను. వీళ్ళంతా క్లోజ్.
యష్మి అయినా కనీసం నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేసింది, కానీ మిగిలిన వాళ్ళంతా, మరి ముఖ్యంగా అమ్మాయిలంతా కలిసే టీమ్ ఆఫ్ 5 చీఫ్ అప్పుడు కూడా నేను ఒంటరిని అని చూపించారు. ఎందుకో తెలియదు, ఒకటైతే ఉంది సార్, సీతు నిఖిల్ అండ్ పృథ్వీకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరేమో నాకు ప్రాధాన్యత ఇస్తారు, అందుకే వీళ్ళందరి కోసం అన్నట్లుగా ఉంటారు అంటుంది సోనియా. సో నిఖిల్ అండ్ పృథ్వీ మీరిద్దరే సమస్య అంటూనే నాగార్జున సోనియాతో 5గురు ఆడవాళ్ళు నీ మాట వినడం లేదు అంటున్నావు, అంతేనా అంటారు. లేదా యష్మి అలా కాదు, నామినేషన్ లో తప్ప మిగిలినప్పుడు బాగానే ఉండేది నాతో. ప్రేరణ ఇప్పుడిప్పుడు ఈ వీక్ మారింది, ఇక విష్ణు ప్రేరణ ఇద్దరు క్లోజ్ కాబట్టి ఒకరిని ఒకరు ప్రభావితం చేసుకున్నారంతే అంటుంది సోనియా. నువ్వు అదే మాట అంటున్నావు, వాళ్ళ గురించి వాళ్ళు నీ గురించి అదే అనుకుంటున్నారు, వాళ్లకు ఏం కనిపిస్తుందో అదే నమ్ముతారు కదా, అదే జరిగింది అన్నారు నాగార్జున. సరే ఒక చిన్న గేమ్ ఆడదాం, నీ వెనుక మహాతాళి ఉంది, ఇందులో 6 రకాలు ఎంచుకో, హౌస్ మేట్స్ లో ఎవరికి ఏ ఐటమ్ చెందుతుందో చెప్పు అంటారు నాగార్జున. వెంటనే సోనియా పులిహోర విష్ణుకే వెళ్తుంది సార్, ఆమెకు నచ్చితే ఎంతైనా చేస్తుంది, పులిహోర కలుపుతూనే ఉంటుంది, నచ్చకపోతే ఇక అంతే, ఇంకేం ఉండదిగా అంది సోనియా. విష్ణు ఫోటోని పులిహోరపై పెడుతూ కాకరకాయ వేపుడు సీతా సార్ చేదు టక్మని మాట్లాడేస్తుంది, అండ్ తర్వాత ఇంకా మాట్లాడను ఇక అంతే ఇక అంటుంది, చేదుగా అంతే ఉంటుంది అని చురకలు వేసింది సోనియా. ఆవకాయ ప్రేరణ, తను క్యూట్ అండ్ స్వీట్, కానీ తనకు నచ్చనిది ఏదైనా ఉంటే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నబీల్ రోటీలాగే సాఫ్ట్ గానే ఉంటాడు, పైకి అలా కనిపిస్తాడు కానీ మంచివాడే, కేవలం నామినేషన్లో అలా ఉంటాడు కానీ తను చాలా సాఫ్ట్ సార్ అంటుంది సోనియా. పాయసం పృథ్వీ, తనను అంతా ఇష్టపడుతూ ఉంటారు, అలాగే నిఖిల్ అన్నం లెక్క లేకపోతే ఏం లేదు, అంటే అక్కడ నువ్వు లేకపోతే ఏం మ్యాటర్ లేదు ఆడ. యష్మి చాలా టాప్గా ఉండడానికి ట్రై చేస్తుంది, కానీ తను చాలా నైస్ అండ్ ఎమోషనల్, ఆమె ఏదో గేమ్లో ఏదో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎలా కనిపిస్తుంది అని భయపడి మూవ్ చేస్తుంది, కానీ తను చాలా ఎమోషనల్ అని చెప్పింది సోనియా. అప్పడం నైనిక, అప్పడం అంటే త్వరగా సులువుగా విరిగిపోతుంది, మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి తనకి, వీళ్ళు ఏమనుకుంటారని అలా అనుకోకు నైనిక అంటుంది సోనియా. ఇక సోనియా ఎలిమినేట్ అవుతుంటే మరి పెద్దోడు నిఖిల్ పరిస్థితి ఏంటని అంతా అనుకున్నారు. నాగార్జున కూడా అదే అనిపించినట్టుంది, కావాలని అతన్ని లేపి మరి ఏంటి నిఖిల్ అని అడిగారు. దాంతో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఐ మిస్ యూ మచ్చా అని ఏడ్చేశాడు నిఖిల్. దాంతో సోనియా ఎమోషనల్ అవుతూ మంచిగా ఆడు అని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి బిగ్ బాస్ హౌస్ కి వీడింది. అలా బిగ్ బాస్ హౌస్ లో సోనియా శకం ముగిసిందన్నమాట. అన్నట్లు నాగార్జున చివర్లో ట్విస్టులు ఇచ్చారు. మణికంఠని జైల్లో వేయడంతో పాటు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని, మీకు ఇష్టమైన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకోవడం ఆపొద్దని చెప్పారు. సో ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నమాట.